యొక్క చరిత్ర, ఎదోము దేశం యొక్క చరిత్ర. ఈ ఎదోము ఎవరో, ఎదోము అనే పేరు ఎట్లా వచ్చిందో, దీనికి ఏమేమి పేర్లు ఉన్నాయో ఈ సంగతులు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎదోము అనేటువంటి ఈ పేరు ఆదికాండం 25వ అధ్యాయంలో ఏశావుకి ఇవ్వబడిన పేరు. ఇసాకు కుమారులు ఇద్దరు, ఏశావు, యాకోబు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఇద్దరూ కూడా రెబెకా గర్భంలో కవల పిల్లలుగా ఉన్నప్పుడు వారు 2 జనపదములుగా ఉంటారని, పెద్దవాడు చిన్నవానికి దాసుడిగా ఉంటాడని 25వ అధ్యాయంలో 23వ వచనంలో చెప్పబడింది. వారిద్దరూ ప్రసవించినప్పుడు మొదటివాడు ఎర్రటివాడుగా బయటకు వచ్చాడు. అతని ఒంటి నిండా రోమములు కలిగి ఉన్నాడు. అందుచేత అతనికి ఏశావు అని పేరు పెట్టారు. ఏశావు అంటే రోమము లేక ఎర్రని అని అర్థం. తరువాత యాకోబు పుట్టాడు. ఇలాగన వీరిద్దరూ కూడా సహోదరులు అనే సంగతి మనకి ఒకే గర్భంలో నుండి ఒకే రక్తం పంచుకుని పుట్టినవారు, అన్నదమ్ములు. యాకోబు గుడారంలో ఉండి సాధువుగా ఉండేవాడు. ఏశావు అరణ్యములో ఉండి వేటగాడగా ఎదిగాడు. ఒకరోజు ఏశావుకి వేట దొరకలేదు. తిరిగి అలసిపోయాడు. అలసిన వాడై ఇంటికి వచ్చేసరికి యాకోబు కలగూర వంట చేసుకుంటూ ఉన్నాడు. కొంచెం కారం దట్టంగా తగిలించాడో ఏంటో కానీ అది ఎర్రగా కనబడుతుంది. ఏశావు రాగానే దానిని చూడగానే అతని ఆకలి రెట్టింపు అయ్యింది. తమ్ముడితో అడుగుతూ ఉన్నాడు, దానిలో కొంచెం నాకు ఇవ్వు, నేను చావబోతూ ఉన్నాను, అలసిపోయి ఉన్నాను అన్నాడు. ఇదే అదునుగా చేసుకుని యాకోబు అన్నాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నా వంటకం నీకు ఇస్తాను అన్నాడు. చావబోతున్న నాకు నా జ్యేష్ఠత్వం వల్ల ప్రయోజనం ఏమిటి అని అతడు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు, అమ్మివేశాడు. దానిని యాకోబుకి ఇచ్చాడు. యాకోబు ఏశావు యొక్క జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. ఎర్రగా ఉన్నది కాబట్టి దానిని ఆశించాడు. అందుచేత అతనికి అక్కడ ఎదోము అని పేరు పెట్టబడింది. మనం 30వ వచనంలో ఆ సంగతి చూస్తాం. ఎదోము అనగా ఎర్రని అని అర్థం. దానికి కూడా అదే అర్థం వచ్చింది, ఎదోము అనగా ఎర్రని అని. ఏశావు అంటే ఎదోము అంటే ఏశావు కదండి. ఈ 2 పదాలు మనకు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తూ ఉన్నప్పుడు ఎదోము అంటే మరొక ఆయన, ఏశావు అంటే మరొక ఆయన.